అంతా నీ ఎదురుగా నిలబడిన నీ వెంట ఉండి నీ కోసం పోరాడేవాడు ఒకడే ఉంటాడు, అది నాన్నయ్య ఉంటాడు. నాన్నని మించిన దేవుడు లేడు అన్నది వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు అసలు అంటే ఏడుపు కన్నీళ్ళు ఇవన్నీ పెద్ద రావు వాడికే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయని చెప్పి నేను ఏడుస్తున్నాడు, అందరూ ఏడుస్తున్నాడు, వెనక్కి తిరిగి చూస్తే కొంగులతో తుడి చేసుకుంటున్నారా ఆడాలని చెప్పాడు నాకు ఫోన్ చేసి. అదే సార్ మా విజయం, అదే మా ఘన విజయం. మేము అనుకున్న ఎమోషన్ మీకు రీచ్ అయింది మా సినిమా ద్వారా. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మా సినిమా మేము ఎంత ప్రమోట్ చేసినా, మా సినిమా తరపున మా సినిమా జనాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది ఆర్కే సినీప్లెక్స్ హైదరాబాద్లో మేము 11 గంటలకి ప్రెస్ షో వేయడం జరిగిందండి. అది అయిపోయిన దగ్గర నుంచి మొదలైందండి బ్యూటీ హవా. దానికి మొట్టమొదటి అడుగు మీడియా వాళ్ళు వేశారు మాకు. చాలా 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 థ్యాంక్స్, పాదాభివందనాలు అందరికీ కూడా. మీరు ఈ సినిమాని మోసుకు వెళ్ళిన విధానం, హత్తుకు చేర్చుకొని ముందుకు తీసుకెళ్ళిన విధానం చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అందులో మేము ఈవినింగ్ సెలబ్రిటీ ప్రివ్యూ వేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతోమంది నటీనటులు, సినిమా వర్గాల్లోకి చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ సినిమాని చూసి జెన్యూన్గా అందరూ రివ్యూ ఇచ్చి చాలా భారీ వర్షం పడ్డది ఆ రోజు. ఏఎంబీ దగ్గరికి రావడానికి అందరూ చాలా ట్రాఫిక్లో స్టక్ అయ్యారు. కానీ కేవలం మా సినిమాని సపోర్ట్ చేయాలని చెప్పి నా ఫ్రెండ్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్, ఇన్స్టాగ్రామ్లో లక్షల ఫాలోవర్స్ ఉన్న నా ఫ్రెండ్స్, నా కంటెంట్ క్రియేటర్స్ కేవలం నా మీద రెస్పెక్ట్తోనో, నా మీద ఇష్టంతోనో సినిమాని సపోర్ట్ చేయాలని ముందుకొచ్చి ఆ రోజు సినిమా మొత్తం చూసి వెళ్ళి మేము అడగకుండానే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలన్నీ పెట్టి జనాల్లోకి మీరే తీసుకెళ్లారు ఈ సినిమాని. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. టీం అందరికీ, సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున. ఇదంతా పక్కన పెట్టి ఒక విషయం మాట్లాడాలండి. నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడినా మా నాన్నగారు ఆ స్పీచ్ వెంటనే చూస్తారు. చూసి ఒకటే అంటారు, ఆయన ఎక్కువ మాట్లాడేవని. మా నాన్నకి నాకు నేర్పించిన విధానం కానీ నేను అదే నమ్మేవాడిని. నీ పని చేయి చాలు, నీ పని చేసి స్టేజ్ ఎక్కి నీ పని చూడమని రిక్వెస్ట్ చేసి స్టేజ్ దిగిపో, నీ పనే మాట్లాడాలని. అలాగే ఇన్ని రోజులు నేను అలాగే చేసుకుంటూ వచ్చానండి. అండ్ ఈ మధ్య నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే, నీ పని ఒక్కటే మాట్లాడితే సరిపోదు, నువ్వు కూడా మాట్లాడాలి. నీ పని నువ్వు సిన్సియర్గా చేస్తూ నిన్ను జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే నీ గురించి చెప్పేవాళ్ళు కానీ ఉండరు అన్నది. నాన్న, ప్రపంచం మారింది నాన్న, మన కోసం మనం ఖచ్చితంగా నిలబడాలి. ఇప్పుడున్న కంటెంట్ డిజిటలైజేషన్ వల్ల ఉంటున్న బోల్డ్ కంటెంట్లో మనం కనపడాలన్నా, మన పని కనపడాలన్నా మన గురించి మనం మాట్లాడుకోవాలి అని నాకు ఎప్పుడూ అనిపించేది ఒకటి. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, హీరోయిన్ ఎప్పుడో విడిపోయిన తర్వాత హీరోయిన్ అక్కడ కూర్చొని రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. ఆ విషయం ఆడియన్స్ అందరికీ తెలుసు, ఎందుకంటే డైరెక్టర్ చూపిస్తున్నాడు కాబట్టి. మేము ఎన్ని రోజులు ఏడ్చామో ఇంకా మేమే చెప్పుకోవాలి. నేను అనుకునేవాడిని, నువ్వు బాధపడిన క్షణాలు, నీ అవమానాలు ఆర్ వాట్ ఎవర్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్, అవన్నీ పెద్ద పట్టించుకోకూడదు, అదంతా కూడా స్ట్రెంగ్త్గా చేసుకొని పనిలోనే పెట్టాలి అని. బట్ ఆడియన్స్ ఎమోషన్కి, స్టోరీకి మా జెన్యూనిటీ కనెక్ట్ అవ్వాలి, మేము జెన్యూన్ అనిపించాలంటే ఇవన్నీ బయటికి చెప్పాలి అని నేను అనుకున్నాను. అండ్ ఇప్పటిదాకా మీరు చూసినట్టయితే నా సినిమాలన్నీ జోహార్ మొదలుపెట్టి తిమ్మరసు, సత్యభామలో నేను చేసిన రోల్ కానీ, లేకపోతే మారుతినగర్ సుబ్రహ్మణ్యం, 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, నేను ఏ సినిమా చేసినా అండి మీరు ఆ సినిమా చూస్తే అలా ఆ సినిమాతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్పెషలీ పోస్టర్ మీద నా ఫేస్ ఉన్న ఏ సినిమా అయినా మీరు మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి. డిసప్పాయింట్మెంట్ అన్నది ఇంపాసిబుల్. అన్నీ సూపర్ హిట్లు నేను చెప్పలేను, బికాజ్ సినిమా అన్నది ఎంతోమంది డెసిషన్స్తో కూడుకున్న విషయం. ప్రతి డెసిషను సినిమాని ఇంపాక్ట్ చేస్తుంది. అన్నీ సూపర్ హిట్లు అని చెప్పలేను. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటకి కట్టుబడి ఉంటాను, అది నా ప్రామిస్. అంకిత్ కోయా నా పేరు, ఇది మినిమం గ్యారంటీ బ్రాండ్. పోస్టర్ మీద నా ఫేస్ కనిపిస్తే ఆ సినిమాకి మీరు వెళ్తే డిసప్పాయింట్మెంట్ అన్నది ఇంపాసిబుల్, అది మినిమం గ్యారంటీ, ఇది పక్కా. అండ్ నాకు చాలా దగ్గరైన వ్యక్తి ఒక ఆయన, మొన్న ప్రెస్ షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఎవరో ఆయన దగ్గరికి వచ్చి ఒక 3-4 సినిమా చూసిన తర్వాత దగ్గరికి వచ్చి అన్నారట, వాడిని ఎందుకు హీరోగా పెట్టుకున్నావు, అసలు